నమస్తే. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ముఖ్యంగా గౌడలు చాలా రోజులుగా అంటే వారం రోజులు అవుతా ఉన్నది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 93 ముఖ్యంగా గౌడ్లకి అన్యాయం చేస్తూ ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం 25% రిజర్వేషన్లతోటి గౌడ్స్కి వైన్ షాప్ అప్పగిస్తామని చెప్పేసి కూడా ఒక పక్కన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ మరోసారి గత ప్రభుత్వం ఏదైతే 15% రిజర్వేషన్లు ఏ విధంగానైతే ఇచ్చిందో అదే రిజర్వేషన్ల ప్రకారం మరోసారి జీవోను తీసుకురావడం పట్ల గౌడ సంఘాల నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రోజో చోట నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి జీవో 93 కాపీలన్నీ కూడా చించేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొంతమంది సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్కి పూలమాలలు వేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 93 జీవోని పూర్తిగా రద్దు చేసేంత వరకు మేము ఖచ్చితంగా కూడా నిరసన తెలుపుతాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో మరియు నెరవేర్చాలి, లేకపోయినట్టయితే ఉంటే మేము రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం పైన ఇంకా వేరే రకమైనటువంటి ఉద్యమాలు సైతం కూడా చేసేందుకు సిద్ధమంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు జీవో 93ని ఎందుకు రద్దు చేయాలంటారు, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి? గతంలో ఎక్స్గ్రేషియా పెంచుతామని చెప్పేసి తాడి చెట్టు పైన నుంచి పడ్డటువంటి వ్యక్తులకి 10 లక్షలకు ఎక్స్గ్రేషియా పెంచుతామని చెప్పేసి అన్నారు. గీత కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి అనడంతో పాటు మిగతా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వాటిని ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులారా, ఈరోజు దాదాపు 50 సంఘాల సంబంధించినటువంటి గౌడ సంఘ నాయకులు బాలరాజు గౌడ్ గారు, ఐలి వెంకన్న గారు, అంబాల నారాయణ గారు, మాజీ చైర్మన్ రవికుమార్ గారు, బీసీ కమిషన్ మెంబర్ మాజీ కిషోర్ గారు, దుర్గయ్య గారు, విజయ్ కుమార్ గారు, దామోదర్ గారు, మనోహర్ గారు, ప్రభాకర్ గారు, లత గారు, సురేష్ గారు, అంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు నడుపుతున్నటువంటి నాయకులు అందరూ కూడా, మా సర్పంచుల సంఘం యాదయ్య గౌడ్ గారు, ఎంపీటీసీల సంఘం కుమార్ గౌడ్ గారు, అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి శ్రామిక వర్గాలను మర్చిపోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 20% వైన్ షాపులలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా మళ్ళీ పాత పద్ధతి ప్రకారమే పాత గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని అమలు చేసే విధంగా జీవో ఇచ్చి మోసం చేసినందుకు మరి నిరసనగా ఈరోజు బాధతో వాళ్ళందరూ కూడా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మీరు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించారు, కానీ ఇలా అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారు అని చెప్పి మిగతా ఎన్నో శ్రామిక వర్గాల వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా మోసం చేసిన జీవోను చించేయడం జరిగింది. కొత్త జీవో మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా మేము గౌరవిస్తాం మాటలు నిలబెట్టుకుంటే, కానీ మోసం చేస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పి అన్ని సంఘ నాయకులు కూడా ఇరాలు వాళ్ళ బాధతో వాళ్ళు చించేయడం జరిగింది. మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో చనిపోయిన గీతా కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈరోజు వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. 5 లక్షలు పెంచినది అంతే ఉంది, ఆ 5 లక్షలు కూడా ఇవ్వలేదు. కనుక ఈరోజు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతోనే 100% ఇవ్వాలి. జీవో 93 సవరించి 20% పెంచి సొసైటీలకి అప్పచెప్పాలి. సర్వాయి పాపన్న మహారాజ్ పేరు జనగాం జిల్లాకు పెడతామన్నారు, వెంటనే పెట్టాలి. నీరా కేంద్రాలను మొత్తం కూడా జిల్లాలో విస్తరింపజేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నీరా కేంద్రాలు పెట్టాలి. 10 కోట్లతో నిర్మించినటువంటి ధర్మవిషయం గారి పేరుతో నిర్మించినటువంటి నందనంలో
2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 కోట్లతో నిర్మించారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం చూడడానికి కూడా ఎవరు ఇవ్వలేదు. మూసేసి తాళమేసిర్రు. మిషనరీలన్నీ తుప్పుపడుతున్నాయి. ఆసియా ఖండంలోనే అత్యంత విలువైనటువంటివి ఒక కులవృత్తికి తెచ్చి పెడితే ఓపెన్ చేయకుండా తుప్పుపట్టే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? సర్వాయి పాపన్న పరిపాలించిన ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మేము ఇచ్చినాం, కానీ దాన్ని కూడా మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎవరు రక్షించే నాతుడే లేడు. గౌడ భవనాలు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు కుల సంఘాలకు ఇచ్చినటువంటి అట్లే మూలుగుతూ ఉన్నాయి. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 42% రిజర్వేషన్ కూడా ఇవ్వాలి. గౌడ్లను వేధించకుండా తక్షణమే శాశ్వత లైసెన్సులు కూడా వాళ్ళకి ఇవ్వాలి. మూసేసినటువంటి హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ హామీలు అయ్యేంతవరకు అన్ని కుల సంఘాలతో కలుపుకుంటాం. ఈ కులం ఒకటే బతకలేదు దుకాణం నుంచి. ఈ కులం 10 కులాలను బతికించింది. సచ్చి కింద పడి చెట్ల మీద చివడి చనిపోయి 10 కులాలను బతికించింది. ఇవాళ 2 సంవత్సరాల్లో 1340 మంది చనిపోయినారంటే ఏ కుల వృత్తినైనా చనిపోతారు ఆ వృత్తి చేసుకుంటా. ఇంత ప్రమాదమైన వృత్తికి ఇంకా మీరు రకరకాల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అది ఏది ఇవ్వకుండా, ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మీరు వేధించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా అన్ని కుల వృత్తులను కలుపుకొని ఈ హామీలు నెరవేర్చేంత వరకు మేమందరం కూడా ముందుకెళ్తాం. మరి వెంటనే ఈ సవరించి జీవో ఇవ్వకపోతే మాత్రం ఈ కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టాం. ప్రతి గ్రామంలో కూడా నిరసన కార్యక్రమాలు అనేటివి ముందుంటాయి. మరి త్వరలోనే సెక్రటరేటా లేకపోతే మన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయమా, ముట్టడి కార్యాలయమా, లేదంటే జనగామ జిల్లాకు వెళ్ళి సందర్శించడమా, నందనం పోయి మరి మీరు ఓపెన్ చేయకపోతే మేమే ఓపెన్ చేయాలన్నా, మరి ఏదైనా కార్యక్రమం పైన మేము మాట్లాడుకుని త్వరలోనే నిర్ణయిస్తాం. ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చేంత వరకు ఎట్టి పరిస్థితులు వదలం. మీరు హామీలు నెరవేర్చండి, ఖచ్చితంగా మేము అందరం చేయకూడతాం. మీ వెంట ఉంటాం. కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలు చేయండి. ఈ జాతి మొత్తం ఈ ఉత్తుకులన్నీ కూడా మీ వెంబడే ఉంటాయి. అమలు చేయకుండా ఉల్టా బదనాం చేసి భయప్రాంతం గురి చేస్తే ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే మూసివేసిన కల్లు దుకాణాలను తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ మాట్లాడుతున్నా. మీ అందరికీ నమస్కారము. హైదరాబాదులో మూసి ఉంచిన కళ్ళు దుకాణాలను ఎంబడే తెరిపించాలి. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇవ్వాలి. 25% గౌడ సొసైటీలకు వైన్ షాపులలో రిజర్వేషన్ ఎంబడే అమలు చేయాలి. 93 జీవోను రద్దు చేయాలి. మరియు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి. తొందరగా జీవో విడుదల చేయాలి. మరియు ఇప్పుడు కామారెడ్డిలో మా గౌడ్లకు ఇచ్చిన డిమాండ్లను ఇచ్చినే 5 డిమాండ్లు అవి ఎంపడే అమలు చేయాలి. 42% కూడా ఇవ్వాలి. అది 9 షెడ్యూల్లో చేర్చలేదు కాబట్టి మేము 56% బడుగు బలహీన వర్గాలలో ఉన్నాం కాబట్టి 56% ఎంబడే స్థానిక సంస్థల ఎలక్షన్లలో అమలు చేయాలి. ఆ విధంగా చెప్పండి మాకు చెప్పింది చెప్పండి. కొత్త ఏమైనా కార్యక్రమం సెప్టెంబరు 2వ వారం లోపల ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడిని తక్షణమే చేస్తాం. ప్రభుత్వం కనుక 29వ తారీఖు రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈ జీవోని 93 జీవోను సవరించి 20% వైన్సుల్లో కల్లుగీత సొసైటీలకు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని చెప్పేసి మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, మీరు అనుకుంటా ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము గౌడ్లంటే మీకేమో లెక్కలేదా? మొత్తం ఇచ్చినటువంటి హామీలు సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో జిల్లా అన్నారు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ట్యాంకు బండి పైన మన ఏదో తూతూ మంత్రంగా మీరు పూజ చేశారు, కానీ దానికి ఎన్ని ఫీట్లు పెడతారు, ఎంత స్థలం కేటాయిస్తారు, ఎప్పుడు విగ్రహం పూర్తయితో చెప్పని పరిస్థితి ఉంది.
ఇక మొత్తం హైదరాబాద్లో ఈ రోజు కూడా అక్రమంగా అనేక కేసులు పెట్టి చెంచలగూడ జైల్లో బేరర్లు మొత్తం ఆ గౌడ జాతి బుద్ధి బిడ్డలు ఆ బేరల్లో కేసులలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఎమర్జెన్సీ ఉంది. కళ్ళు గీత వృత్తిపైన కత్తి పెట్టిన సర్కార్కు మేము బుద్ధి చెప్పక మానదు. తక్షణమే హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు ఓపెన్ చేయాలి. సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో జనగామ జిల్లాకు పేరు పెట్టాలి. కళ్ళు గీత సొసైటీలకి 20% వైడ్స్ ఇచ్చేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న 54 సంఘాలు ఇక్కడనే ఉన్నాయి. ఉన్న మా పొన్నం ప్రభాకరు, మా మధుయాస్ కన్నా, మన బొమ్మ మహేష్ అన్న వారి నెత్తి మీద కాలు పెట్టి మమ్మల్ని కాల్చేటువంటి ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది. మా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నా, అంతకుముందు ఎవరున్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా మా మీద మా వృత్తి పట్ల వివక్ష చూపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా, ఏం చేస్తారో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అన్న, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, వీళ్ళది అభయాస్తం. చాలా స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్ లోపల కల్లు గీత వృత్తిదారులకు ఖచ్చితంగా 25% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి, తాటి చెట్టుపైకి వెళ్ళి పడుతున్నటువంటి గీతా కార్మికులకు సకాలంలో 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పి, అదేవిధంగా 5 ఎకరాలతోటి తాటి ఈత వనాలను వెంటనే చేసేసి తాటి ఈత చెట్లను నిలుపుతామని చెప్పారు. కాబట్టి మేము ఏమి కూడా గుంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇది మీరు అభయాస్తం చెప్పారు, ఎన్నికల డిక్లరేషన్ చెప్పారు. ఇది మాకు భగవద్గీతతో సమానం, అదేవిధంగా ఖురాన్తో సంబంధం, అదేవిధంగా బైబిల్తో సంబంధం అని చెప్పారు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇది అభయాస్తమా, గౌడ్ల మీద పెట్టినటువంటి భస్మాసుర ఆస్తమా, ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అభయాస్తం పేరుతోటి కామారెడ్డిలో ఇంత స్పష్టంగా డిక్లరేషన్ ఇచ్చారు. మేమేవి కొత్త డిమాండ్లు అడగట్లేదు, ప్రభుత్వం మీద ఒక్క కొత్త డిమాండ్ కూడా పెట్టట్లేదు. మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా మీ అభయహస్తంలో స్పష్టం చేశారో ఆ డిక్లరేషన్ మాత్రమే అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా చెప్పారు, నేను గౌడ్ల సభ్యత్వం తీసుకున్నా అని చెప్పారు కదా. రేవంత్ గౌడ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం, గౌడ సంఘాల ఆధ్వర్యం లోపల మీరు గౌడ సభ్యత్వం తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16% ఉన్నటువంటి గౌడ్లకు సరైనటువంటి న్యాయం చేయండి, ఖచ్చితంగా ఆదుకోండి, మేము ఈ యొక్క డిమాండ్లు పరిష్కరించాలని చెప్పాం. లేని పక్షంలో రేపటి నుంచి మరి మర్యాదపూర్వకంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని కలుస్తాం, పొన్నం ప్రభాకర్ని కలుస్తాం, ఎక్సైజ్ శాఖ మంత్రిని కలుస్తాం. అవసరం అనుకుంటే ఎక్సైజ్ శాఖ ముట్టడించడంతో పాటు ఇదే ఇక్కడ ఉన్నటువంటి నీరా ప్రాజెక్టు నుంచి జనగామ జిల్లా వరకు కూడా మరి ఆ యొక్క వెహికల్ యాత్ర పెట్టి ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళు చేసేటటువంటి విధానం కొనసాగిస్తామని చెప్పి జై హింద్, జై గౌడ, గౌడ ఐక్యత.